బుటిక్స్ ఉన్న తన దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? ఒక డ్రెస్కి 10 టైమ్స్ వెళ్ళింది. 400 మెంబర్స్కి పైగా 20 ఇయర్స్ బ్యాక్ 15,000 10 డ్రెస్సులు ఖరాబ్ అయ్యేది. బుటిక్ కూడా పెట్టారండి. కాంపిటీషన్ బాగా అయిపోయింది. ఏం నేర్చుకుంటే బాగుండే అప్పుడు నాకు సార్ 20 ఇయర్స్ బ్యాక్ 100% నేర్చేసుకుంటారా? ఎందుకు రాదు నాకు కటింగ్ చాలా ఈజీ చేసి అంటే మరి వాళ్ళు బుటిక్ పెట్టుకొని వాళ్ళు ట్రైనింగ్ కాంపిటీషన్తో నడవాలి కదా. ఇప్పుడు మీరు ఏ ఫోటో చూపించినా కూడా నేర్పిస్తారా? నా కాన్ఫిడెన్స్ వల్ల బతుకుతారు. కొన్ని ఆపేస్తారేమో. కరెక్టే కాదు వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. 45 అంతే. ఓకే, ఛాలెంజ్ చేస్తున్నారు మరి, గుర్తుపెట్టుకోండి. మా అమ్మాయి చాలా బాగా గుర్తున్నాను. మళ్ళీ రాలేరు, మళ్ళీ 5 days వస్తారు, అలా కూడా చెప్తారా మీరు? కంటిన్యూస్గా ఉంటేనే చెప్తారా స్టూడెంట్? 1 month కంప్లీట్ చేసిన వాళ్ళు స్కూల్ కాలేజెస్ అవన్నీ ఉన్నాక మీ దగ్గరికి ఎందుకు వచ్చి నేర్చుకోవాలి? బ్లౌజెస్ ఫస్ట్ నేర్పిస్తాను. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ ఏమైనా జరిగిందా మీకు? మీరే గ్రేట్ మేడం 25% సాఫ్ట్వేర్ అని అవుతుంది. పెద్దవాళ్ళు కూడా వస్తారండి మీ దగ్గరికి? 63 ఇయర్స్ ఆంటీ వస్తుంది ప్రజెంట్గా. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకైతే మీరు నేర్పిస్తారు, బయట నుంచి రావాలనుకున్న వాళ్ళు? అమెరికా నుంచి మన సమ్మర్లో వచ్చి మా ఇన్స్టిట్యూట్ ఎందుకంటే చాలా ఆశమాషేదే కాదండి. చాలా బాగా గుర్తుంది అమ్మాయి తెలుగు వాళ్ళకు. సో వాళ్ళు రిటర్న్ ఫోన్ చేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? రోజు కోసం ఫోన్ చేయాలి, హ్యాపీ కోసం. హ్యాపీ కోసం. మీరు బాయ్స్ కూడా నేర్పిస్తారా? వాళ్ళకి ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది. మనిషిని చూసి మెజర్మెంట్ చెప్పేస్తారని ఫోటో చూస్తే మీరు కొలత కూడా మీకు గెస్ చేయగలుగుతారు. హాయ్ హలో నమస్తే, నేను మీ హేమలత. ఈరోజు మన ముందుంది భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అధినేత. తను 20 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని 400 మెంబర్స్కి పైగా తను ట్రైనింగ్ ఇచ్చింది. ఇన్ని మనకు బుటిక్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్న బుటిక్స్ ఉన్న తన దగ్గర ఎందుకు నేర్చుకోవాలి అనేది తనని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అధినేత గారు, మీరు 20 years ఎక్స్పీరియన్స్ 400 మెంబర్స్ స్టూడెంట్స్కి మీరు నేర్పించారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఒకసారి మీ మాటల్లోనే విందామని. అంటే 20 years నుంచి నేను చేస్తున్నానండి. మా పాప చాలా బక్కగా ఉండేది. ఆమెకు స్టిచ్చింగ్ ఇస్తే 6 monthsకి ఇచ్చేది. ఆమె లావు కాకపోతే హైట్ పెరిగేది. ఓకే, ఇచ్చిన కంటే టైలర్కి ఇచ్చేది. బొటిక్ అప్పుడు స్లోగా 20 years బ్యాక్ టైలర్కి ఇస్తే 6 monthsకి ఇస్తే ఆమె హైట్ చెప్పి డిజైన్ కంటే వేరే డిజైన్ కుట్టేది. ఓకే, ఒక డ్రెస్కు 10 times వెళ్ళేది తన దగ్గరికి. 11th time కూడా ఈ 10 times తన దగ్గర తిరిగే బదులు నేను నేర్చుకుంటే బాగుండే అప్పుడు నాకు థాట్ వచ్చింది. ఓకే, నేర్చుకుని అప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటాం. హన్మకొండ వరంగల్ యాక్చువల్లీ ప్రాపర్. ఓకే, హన్మకొండకి వెళ్ళాము. 20 years బ్యాక్ 15,000. ఓకే, ఆశతో నేర్చుకున్నాక ఆమె అంతా కరెక్ట్గా నేర్పించలేదు. ఓకే, టైం 2 hours ఎక్కువ టైం ఇవ్వకపోవడము, ఆమె 11కి రావడము, 12కి వెళ్ళిపోవడము, అలా కొన్ని రోజులు జరిగింది. తర్వాత నేను సీరియస్ అయినాక మళ్ళీ టైం టు టైం చెప్పడము, కొన్ని చెప్పడం అట్లా 2 months వెళ్ళాక ఇక నాకు కరెక్ట్ చెప్పే విధానం కరెక్ట్గా నచ్చాక డ్రాప్ అయిపోయానండి. అలా నేను సొంతంగా ఇంట్లో నేర్చుకోవడము, నేనే నేర్చుకుంటా అని చెప్పి నేను సొంతంగా ఒక డ్రెస్సుకు 10 డ్రెస్సులు ఖరాబ్ అయ్యేది. ఓకే, అయినా ముందుకు వచ్చేది. ఎందుకు రాదు నాకు అని చెప్పి అట్లా అప్పుడు యూట్యూబ్స్ లేవు, ఫోన్స్ లేవు, ఏమీ లేవు 20 years బ్యాక్. అలా ఒక డ్రెస్కి 10 డ్రెస్సులు ఖరాబ్ అయినా ముందుకు వెళ్దామని అట్లా వెళ్ళుకుంటూ తర్వాత 5 years తర్వాత బ్లౌజెస్ నాకు రావు, ఓన్లీ డ్రెస్సెస్. ఓన్లీ మా పాప వరకే వచ్చి కానీ ఇంకా మా పాప సైజ్ తప్ప పెద్ద సైజ్ రాదు, చిన్న సైజ్ రాదు. ఓకే, పాప సైజ్ చాలా మంది ఇచ్చేది ఇంటికి వచ్చి డ్రెస్సెస్. అది బిజినెస్ బాగుంది అని చెప్పి అప్పుడు ముందుకెళ్ళి అదే నేను బ్లౌజెస్ నేర్చుకుంటా అని చెప్పి బ్లౌజెస్ మళ్ళీ ఇంట్లో ఒక ఉమెన్ దగ్గర 500 ఇచ్చి నేర్చుకున్నప్పుడు ఒక 50 బ్లౌజెస్ దాకా ఖరాబ్ అయినాయి స్టార్టింగ్లో. మా ఈ బయట వాళ్ళందరికీ ఖరాబ్ అయినాయి అని అలా మెల్లమెల్లగా ఒకటి ఖరాబ్ అయినా ఎందుకు ఖరాబ్ ఇంకో అట్లా మెల్లమెల్లగా ఆ బ్లౌజ్ గురించి తెలుసుకుంటే నాకు మినిమం 5 years పట్టింది. 5 years గురించి ఓన్లీ బ్లౌజ్. భుజాలు ఎందుకు జారుతున్నాయి, ఇక్కడ టైట్ ఎందుకు ఉంటుంది, ఇక్కడ లూజ్ ఎందుకు ఉంటుంది, ఈ సైజుకి ఎంత, ఆ సైజుకి ఎంత, హైట్ ఉంటే ఎంత, కొంచెం పర్సనాలిటీ చేసన్న ఉంటుంది కొంతమందికి, బక్కగా ఉండి చేయలా ఉంటుంది కొంతమందికి. అలా చాలా బ్లౌజెస్ ఖరాబ్ అయినాయి. మళ్ళీ నేను కొన్ని రీప్లేస్మెంట్ చేయడము, నా తప్పు ఉంటే దాన్ని కూడా సెట్ చేయడము నాకు చాలా టైం పట్టింది. ఓకే, అలా నా బిజినెస్ బాగా రన్. నేను 20 years నుంచి వీటి మీదే ఉండండి. మా పాపను కూడా చదివించి మా హస్బెండ్కి సపోర్ట్ అంతే. ఇప్పుడు బుటిక్ కూడా పెట్టారండి మీరు? బుటిక్ హన్మకొండలో పెట్టాను, వరంగల్లో పెట్టాను. కాంపిటీషన్ బాగా అయిపోయింది. కరెక్ట్ మాస్టర్స్ పెట్టి ఇంకా బాగా వస్తాయి. మన మాస్టర్స్ ఏమీ రాలేదు. మాస్టర్స్ అన్నీ ఖరాబ్ 20 బ్లౌజులు ఖరాబ్ చేశాను మాస్టర్. ఆ మాస్టర్ వల్ల నాకు 50,000 నాకు లాస్ అయింది 15 years బ్యాకే. ఓకే, అలా వద్దని చెప్పి నేను మళ్ళీ సొంతంగా డ్రెస్సెస్ నేర్చుకోవడము, మా పాపకు కొత్త కుట్టడము, మా చెల్లి పాపకు, మా అన్నయ్య పాపకు, మా పాపకు, అలా మెల్లమెల్లగా నాకు పర్ఫెక్షన్ వచ్చారు. 15 years పట్టింది. కరెక్ట్ పర్ఫెక్షన్ 15 years. 15 years పట్టింది. 15 years పట్టింది నాకు పర్ఫెక్షన్ కోసం. ఓకే, ఆ లోపు బొటిక్స్ పెట్టినా తీసేసిన, మాస్టర్స్ కరెక్ట్ రాలేక నేను సొంతంగా నేర్చుకొని కుట్టినాక మళ్ళీ హైదరాబాద్కి వస్తామని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినాక బాగా స్టిచ్చింగ్ బాగుంది, అందరు బాగుంది బాగా కుడుతున్నాను అంటే ఒక ఫ్రెండ్ ఉండి మా సిస్టర్ కూడా ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది అక్క అని చెప్పి అన్నకు 2 years వరకు
ట్రైనింగ్తో రిస్క్ ఎందుకు అంటే అట్లా ఎట్లుంటుంది, మీరు ట్రైనింగ్ ఇవ్వాలి కదా లేడీస్ సంబంధించింది అని చెప్పని అందువల్ల ఫోర్స్ వల్ల 2 years తర్వాత స్టార్ట్ చేశాను. అది కూడా ఎందుకు రిస్క్ అనుకున్నా కానీ తన ఒకరి ఫోర్స్ వల్ల వల్ల ఇలా స్టార్ట్ చేశారు. అది చేయండి అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ముందు కూర్చొని నువ్వు నేర్పి అని చెప్పి వెళ్ళిపోయింది ఒక ఫ్రెండ్. అలా మెల్లమెల్ల తనకి నేర్పించాలంటే నాకు 6 months పట్టింది. ఎందుకంటే నేను నేర్చుకుని తను నేర్పించాలి కదా. ఎంత రిస్క్ అంటే నాకు వద్దు, నేను ఇది నాకు నేర్పిస్తాను మీ ఇష్టమని వెళ్ళిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా బాగా గుర్తుంది. ఆమె 6 years అవుతుంది. ఓకే, చాలా బాగా గుర్తుంది. సుష్మిత అమ్మాయి పేరు. చాలా చాలా బాగా గుర్తుంది. ఇప్పటికి కూడా ఫోన్ చేస్తుంది, మేడం బాగున్నాయి మేడం అంటే. ఇప్పుడు మీరు ఏ ఫోటో చూపించినా కూడా నేర్పిస్తారా? ఫోటో చూపిస్తే మెజర్మెంట్ కూడా చెప్పిస్తాను. మీరు ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుంటే 100% నేర్చేసుకుంటారా మీ స్టూడెంట్? 100% నేర్చుకుంటారు. స్టిచ్చింగ్ కూడా? స్టిచ్చింగ్ టైం పడుతుంది. కటింగ్ చాలా ఈజీగా చేసేస్తారు. ఎందుకంటే కటింగ్ జస్ట్ లెసనే. కటింగ్ పెద్ద మ్యాటర్ కనుక బయట కటింగ్ హార్డ్. కటింగ్ ఎవరు చెప్పరు, కొన్ని దాచేస్తారు మాస్టర్సే కానీ బయట ఎవరే కానీ రిలేటివ్. మరి మీరు కూడా దాచారా? అలా ఎలా ఉంటుంది, నేను ఆ పరిస్థితి నాకు వచ్చింది, వీళ్ళకి రావద్దనే కదా. అంటే మరి వాళ్ళు బుట్టికి పెట్టుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే మళ్ళీ మీ క్లాస్ అవుతుందని మీరు కూడా ఎక్కడో ఒక కిటికి మార్చేస్తారు అనుకుంటా. అసలు లేదండి, నేను వేరే దగ్గర ఇప్పుడు బొటిక్స్ చాలా ఉంటాయి, కూల్ షాప్స్ పక్క ఎన్ని ఉన్నా కూడా కాంపిటీషన్తో నడవాలి కదా. అలానే అదే ఎవరి పర్సన్స్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. అంటే మీలాగా బుటిక్ ట్రైనింగ్ సెంటర్ పెడతారా అని అన్ని కిటికలు చెప్పకుండా కొన్ని ఆపేస్తారేమో? అలా అస్సలు ఆపరండి, మొత్తం చెప్పిస్తా. ఎలాంటి బుక్ ఉంటుందా మీకు? బుక్ ఉంటుందండి కంపల్సరీ. బుక్ వాళ్ళు ఫస్ట్ ఒక స్టూడెంట్ జాయిన్ అయింది అనుకో, వాళ్ళ మెజర్మెంట్ తోని చెప్తా. ఎందుకు అంటే వాళ్ళ మెజర్మెంట్ వాళ్ళ నా దగ్గర కుడితే నేను కరెక్టా కాదు వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. నేను అదే చెప్తా, ఫస్ట్ మీరు 10 బ్లౌజెస్ కుట్టుకున్నప్పుడు వేరే వాళ్ళ బయట మమ్మీ వాళ్ళయో అత్తమ్మ వాళ్ళయో అక్కయ్య వాళ్ళయో మీ ఇంకా టెస్ట్ చేసుకునేందుకు. ఓకే, మళ్ళీ బుక్స్ కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఒక 15 బ్లౌజెస్ బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ అయిపోయినాక మీకు ఏదైనా ఫోటో చూసి నచ్చిందంటే నేను చెప్తాను. మీ ఓన్గా రీజన్స్ అనే చెప్తా, ఏదైనా చెప్తా. ఒక 2-3 చెప్పగానే వాళ్ళకి అర్థమైంది, అన్ని ఇవ్వే కదా మేడం, ఓకే నేను చేసిస్తాను, నాకు కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ జాయిన్ అవుతారు, జాయిన్ అయినాక మీకు మనీ కడతారు, వాళ్ళు ఒక 5 days వస్తారు, మళ్ళీ రాలేరు, మళ్ళీ 5 days వస్తారు, అలా కూడా చెప్తారా మీరు? కంటిన్యూస్గా ఉంటేనే చెప్తారా స్టూడెంట్స్కి? ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి, పిల్లలని, జ్వరాలని, హస్బెండ్, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్. అలా ఏం లేదు, మొత్తం కోర్స్ 6 months కంప్లీట్ చేస్తా. కొంతమంది 2 months 1 month కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 months కంప్లీట్ చేసిన వాళ్ళు, 6 months కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ అయితే 1 year కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా టైం పడుతుంది చెప్పి వాళ్ళు వద్దంటున్నా. ఓకే, ఇప్పుడైతే 6 months వరకే, ఎందుకంటే నాకు స్ట్రెంత్ ఎక్కువైపోయింది, నేను చేయలేకపోతున్నా. ఓకే, మీరు ఏదైనా 2 months నుంచి 6 months లోపు కంప్లీట్ చేసేస్తారు ఖచ్చితంగా. ఒక స్టూడెంట్ మాత్రం 30 class కంటే ఎక్కువ రారు ఎవ్వరు. 30 or 45 అంతే. ఇందులో మొత్తం మీకు కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం వచ్చేస్తుంది. డుమ్మాలు అయితే ఎక్కువ కావాలి, కరెక్ట్గా వస్తే 1 month చాలండి. కరెక్ట్గా వస్తే డుమ్మాలు అయితే 6 months కావచ్చు. ఓకే, ఆ 6 months లో కూడా 45-60 classes చాలా తక్కువ. రూల్స్ అనేవి ఉండవు, కానీ హోంవర్క్ చేయకుండా అడుగుతా. అందరిని ఒక 20 మంది హోంవర్క్ ఉంటుందా? హోంవర్క్ ఉంటుందండి కంపల్సరీ. ముందే చెప్తా, హార్డ్ వర్క్ ఉంటుంది, ముందే చెప్తా వాళ్ళకి హార్డ్ వర్క్ అని. కొంతమందికి ఈజీగా నేర్చుకుంటారు, కొంతమంది ఒకసారి చెప్పని అర్థమైపోతుంది. ఒకరికి అదే బ్లౌజ్ 20 times చెప్పిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ. అట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఓపిక తెచ్చుకుంటే తెప్పించి ఒక్క మాట అన్నాను అన్నారంటారా? నిజంగానండి అస్సలు. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్కి రావచ్చు. ఓకే, ఛాలెంజ్ చేస్తున్నారు మరి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఓ రోజు మీ ఇన్స్టిట్యూట్కి వస్తాను, మీ స్టూడెంట్స్ తోటి నేను మాట్లాడతాను, రివ్యూ తీసుకుంటాను. ఓకే, ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా మాట్లాడచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మనకి డిజైనర్, బుటిక్ డిజైనర్ అని స్కూల్ కాలేజెస్ అలా ఉంటాయి కదా, వాళ్ళు అవన్నీ ఉన్నాక మీ దగ్గరికి ఎందుకు వచ్చి నేర్చుకోవాలి? అవి ఫ్యాషన్ కదండి, ఫ్యాషన్ చాలా రిచ్ పీపుల్సే కుట్టించుకుంటారు. ఈ నార్మల్ వాళ్ళకి మనకు నీడ్ ఏంటిది, బ్లౌజ్, డ్రెస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, పిల్లల ఫ్రాక్స్. ఎక్కువ మనకు యూజ్ అయ్యేది ఏంటి, బ్లౌజెస్. నేను బ్లౌజెస్ ఫస్ట్ నేర్పిస్తాను. మా మేడం అప్పుడు 15 years బ్యాక్ మా మేడం ఏం నేర్పించింది, జస్ట్ ప్యాంట్, ఇన్నర్ అవి నేర్పించింది. కానీ అవి అసలు అవన్నీ ఈజీలో పోయి వాళ్ళు హార్డ్ ఎవరు వెళ్ళిపోరు. స్టార్టింగే హార్డ్ చెప్తాను. ఆ హార్డ్ డే ఒక 4 days కొంతమంది చేస్తారు, 1 day కొంతమంది చేస్తారు. అది డిపెండ్స్ వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ షార్ప్నెస్. ఇప్పుడు మీరు నేర్పిస్తే వాళ్ళు డైరెక్ట్ బుటిక్ కూడా పెట్టేయచ్చా స్టూడెంట్స్? అంత బాగా నేర్పిస్తారా? కానీ ఒక మినిమం 1 year ఆగాలి. 1 year లో బుటిక్ కూడా పెట్టచ్చు. 1 year పెట్టుకున్నారు ఎవరైనా మీ స్టూడెంట్స్ బుటిక్? ఇప్పటి వరకు హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ నడిచింది కదా, ఎందుకు తీసారని? హెల్త్ ఇష్యూస్ వచ్చి ట్రైనింగ్ బాగా ఫోకస్ అయ్యి, ట్రైనింగ్ వాళ్ళు 20 members ఏ వరకు ఈ ట్రైనింగ్ 20 members మెయింటైన్ చేయలేక, వచ్చిన కస్టమర్స్ మెయింటైన్ చేయలేక. బొటిక్ అంటే చాలా ఆషామాషి ఇదే కాదండి, లైనింగ్స్ తెచ్చుకోవాలి, క్లాత్స్ తెచ్చుకోవాలి. బొటిక్ అంటే మీరు ఫోటో చూపించి కుట్టమంటే ప్రతి ఒక్క మెటీరియల్ మేము ఇప్పుడు ఏదైనా ఫోటో తీసుకొస్తే మీరు ఎంబ్రాయిడ్ ఏదైనా వాళ్ళు అన్నీ ఉండే వాళ్ళకి గైడ్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి. షాప్స్ నేమ్స్ కూడా చెప్తాను, ఎక్కడ తీసుకొచ్చిన అవన్నీ కూడా చెప్తాను. ప్రజెంట్ దగ్గర క్లాత్స్ ఉంటాయి, అన్ని మామూలువే, మరీ రేట్ ఎక్కువ ఏం కాదు. 150 నుంచి 300 లోపే ఉంటాయి.
నా దగ్గర మీ దగ్గరే తీసుకోవచ్చు, ఉంటాయి నా మొత్తం దగ్గరే మెటీరియల్ ఉంటాయి. అంతా మీ దగ్గరే తీసుకొని మీ దగ్గరే స్టూడెంట్స్కు స్టిచ్చింగ్ టైం వేస్ట్ చేసుకోవచ్చు. కాకుండా ఓకే తీసుకొని కుట్టుకుంటాం. మరి ఎంత కాస్ట్లీ కాదు, మరి ఎంత కాదు, 300-400 లోపల క్లాత్స్. ఓకే ఇప్పుడు మీ దగ్గరనే ఎందుకు నేర్చుకోవాలంటే మీరేం చెప్తారు? నేను పర్ఫెక్షన్ చెప్తాను కదా. ఇప్పుడు మీ సైజ్, ఇప్పుడు 32 సైజుకి ఇంత ఉంటుంది మ్మ్. రౌండింగ్ లెంత్ అని, 40 సైజ్కి ఇంత ఉంటుందని, 28 సైజ్కి ఇలా ఉంటుందని, ఈ చెస్ట్కు ఈ భుజ జరపని ఇంత పెట్టాలి, అవన్నీ పర్ఫెక్షన్ నాకు ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ఇచ్చి వాళ్ళకి చెప్తాను. ఓకే మీరు ఇప్పుడు బుక్ ఏమైనా తెచ్చారా? బుక్ తెలియదు, నేను అయ్యో. పూజ నుంచి వచ్చాను, బిజీ ఉంది, తెలియకపోయినాను. ఓకే ఓకే అలానే మీకు మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ ఏమైనా జరిగిందా మీకు? చాలా మంది కాల్ చేస్తారండి. ఇవన్నీ ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు నేను ఏం మాట్లాడుతుంటే, మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీరు చాలా బిజీగా ఉంటారు అంటే, మాకు వస్తుందా మేడం అని డౌట్తో చాలా మంది వస్తారు. నాకు ఒక 15 డేస్ టైం ఇవ్వండి, 15 డేస్లో మీరు పర్ఫెక్ట్ కాదు కానీ కుట్టడం అయితే వస్తుంది కంపల్సరీ. ఒక 2 మంత్స్ వరకు కుట్టడం పర్ఫెక్ట్ రాకపోయినా, నీట్గా రాకపోయినా స్టిచ్చింగ్ మాత్రం వస్తుంది. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు ఫుల్ నీట్గా వస్తుంది. అప్పుడు 1 ఇయర్ తర్వాత మీ బిజినెస్, మీ పిల్లలకి వేయడము, మీ బ్లౌజ్ కుట్టడము చూసి అందరు ఇవ్వడము, బాగుంది బాగుంది అని చెప్పి. ఫస్ట్ ఒక బ్లౌజు నేను స్టార్టింగ్లో ఎవరికైనా స్టూడెంట్కి ఒక బ్లౌజ్ ఫ్రీ కుట్టాలండి ఒకరికి, ఎందుకంటే మన వర్క్ బయటకు వెళ్ళాలి. ఒక బ్లౌజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మిగతా బ్లౌజెస్ కూడా ఇస్తారని మనకు అర్థమైపోతుంది. మా ఇస్తా అంటే అలా చాలా ఆర్డర్స్ రావడము, బిజీగా ఉండడము. అలా కాల్ చేస్తారా అలా మీకు? కాల్ చేసి 1 ఇయర్ తర్వాత, మేడం మీరు అన్నది కరెక్ట్ మేడం, అస్సలు టైం ఉండట్లేదు మేడం, నాకు ఫుల్ బిజీ ఉంటుంది మేడం, నేను ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నా అని చెప్పి ఒక అమ్మాయిని కూడా ఒక అమ్మాయికి పెట్టించిన కూడా, నాకు ఓకే. తెలిసిన వాళ్ళకంటే ఏం పని రాకుండా పర్లేదు వాళ్ళకి ఐరన్ చేయడము, మ్మ్. హెమ్మింగ్ చేయడము, శారీ ఫాల్స్ చేయడము, అవి పెద్ద మ్యాటర్ కాదు. కటింగ్ చేసిన స్టిచ్చింగ్ ఈజీగా వస్తుందండి. కటింగ్ మెయిన్, నేను చెప్పిన టిక్స్, మెయిన్ టిక్స్ కటింగ్స్ మెయిన్. ఓకే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వచ్చారండి మీ దగ్గరికి? సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక 25% సాఫ్ట్వేర్ వాళ్ళు మా దగ్గర ఉంటుంది. ఓకే. నేనే అసలు ఏంద్రా ఇంత ల్యాక్స్ వచ్చి ఎందుకు వస్తుంటే, నాకు ఇష్టం మేడం, మా గోల్ మీరు నేర్పించాను, నేను నేర్పించాను కదరా, ఇన్ని లక్షలు సంపాదించి నా దగ్గరకు వస్తున్నాం అంటే, మాకంటే మీరే గ్రేట్ మేడం. మీరు ఏమో ఇంటర్ చదువుకొని తెలుగు మీడియం అయినా 30 ఇయర్స్ బ్యాక్ అయినా మీ దగ్గరకు వచ్చినాం, మీ దగ్గర రావాలి అని నేర్చుకుని వాళ్ళు కూడా కుడుతుండండి. ఇంకా సాఫ్ట్వేర్ తీసుకుంటే వాళ్ళ ఇష్టం అంతే, వాళ్ళ బ్లౌజ్ వేసుకోవాలని కోరికతో కూడా. పెద్దవాళ్ళు కూడా వస్తారండి మీ దగ్గరికి? 50+, 62-63 ఇయర్స్ ఆంటీ వస్తుంది ప్రజెంట్గా. అని నేర్చుకుంటాను వస్తే, నేను 60+ అంటే కొంచెం మతిమరుపు ఉంటుంది. మ్మ్. అన్నీ వద్దా అంటే, మీకు వద్దు, మీకు కోరిక ఉందని నువ్వు అంటున్నావు కదా, అవి ఎప్పటి నుంచో కోరిక 20 ఇయర్స్ నుంచి వస్తుందంట పాపం. ఓకే వచ్చింది నేను అన్నీ మాట్లాడితే, మీకు అంత వద్దండి వేస్ట్, మీకు ఏమేం కావాలి చెప్పు, మీ పాపకి ఏం గుర్తు, మీరేం కొట్టుకుంటారు, మనవరాలంట మీ మనవరాలకి ఏం గుర్తు, అవే మెన్షన్ చేయండి, నీకు అవే నేర్పిస్తా. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన మీరు గుర్తుండరు. 60+ అంటే అసలు చాలా కొంచెం మతిమరుపు వస్తుంది. ఓకే బుక్లో ఉంటే బుక్లో చూసుకుని మీ పాపకి ఏది గుట్టబోతే అది తీసి బుక్ నేర్పించారా మరి? నేర్పించాను. ఇంకా 30% ఉంది, 70% అయిపోయింది. ఓకే. ఆమె ఫుల్ హ్యాపీ. వాళ్ళ పాప అమెరికాలో ఉంటుంది. మ్మ్. అసలు ఈ మాటలకి వాళ్ళ పాప పడిపోయిందంట. అసలు ఓకే. ఎట్లా కూడా ఆలోచన, నీ గురించి ఆలోచించుకుంటారా మమ్మీ, నువ్వు సైలెంట్గా వెళ్ళిపోయి ఎన్నంత ఇచ్చేసి నేర్పించుకోవాలి కంటే, నాకు అంత వద్దండి, నాకు హాఫ్ పేమెంట్ చాలు, 50 తీసుకుంటే యాక్చువల్గా 25 తీసుకొని. చాలా జెన్యూన్ అంటారు. జెన్యున్. ఆమె ఫుల్ హ్యాపీ. 63 డైలీ వస్తే వద్దమ్మా, డైలీ వస్తే మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ 3 వరకు ఉంటే వద్దా అంటే నడుము వస్తుందని చెప్పుకుంటే 2 డేస్ వచ్చి వద్దున నడుము వస్తుందని చెప్పి డే బై డే రావడం, 2 డేస్ వదిలిపెట్టి 1 డే రావడం. నేనే, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ యాక్టివ్ ఉన్నా కూడా ఒక 63 అంటే జస్ట్ కష్టమే కదా, అంటే ఇప్పుడు 3-4 డేస్కి ఒకసారి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకైతే మీరు నేర్పిస్తారు, బయట నుంచి రావాలనుకున్న వాళ్ళు? బయట నుంచి రావాలనుకున్న ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి ముందు. ఒక తనైతే అమెరికా నుంచి మన సమ్మర్లో వచ్చి మా ఇన్స్టిట్యూట్, హాస్టల్ అన్నీ చూసి వెళ్ళిపోయింది అమ్మాయి. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మమ్మీ వాళ్ళు సిద్దిపేట, ఓకే ఇక హైదరాబాద్ కాదు. వచ్చి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మమ్మీ అన్నీ వచ్చి నా ఇన్స్టిట్యూట్, నేను నాతో మాట్లాడమే కానీ హాస్టల్ హాస్టల్ చూపించాను. బ్యాక్ సైడే మా హాస్టల్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే మీరే మెయింటైన్ చేస్తారా అది? లేదండి, వేరే వాళ్ళు, మేము వేరే టైం ఉండలేదండి. ఓకే. అంటున్నారు కానీ నాకు టైం లేకని చేయట్లేదు. పోయి చూసుకొని అంతా చూసుకొని వచ్చి, ఇక ఇప్పుడు కాదు నేను మళ్ళీ జనవరిలో వస్తా అని చెప్పని మొన్న జస్ట్ ఒక 15 డేస్ బ్యాకే నాకు కాల్ చేసింది. మేడం వస్తున్నా మేడం, నేను జనవరి 15కి అట్లా వస్తున్నా, నాకు 3 మంత్స్ ఇక్కడనే ఉంటున్నా, ఓన్లీ జస్ట్ ట్రైనింగ్ కోసమే వచ్చి ఉంటున్నా, వచ్చి హాస్టల్లో ఉంటానండి. అంటే కొంచెం ఓన్లీ 1% ఉండేటట్టు తను వచ్చి నేర్పిస్తున్నా అంటే, వాళ్ళ హస్బెండ్ అన్నీ చూసుకొని పోయినాకనే, అదే మీ మాటలకి మా హస్బెండ్ పంపిస్తున్నది, అసలు పంపించకపోండి అని చెప్పి టికెట్ కూడా బుక్ చేసుకుంది. నాకు మీరు ఎక్కడికి వెళ్ళండి మేడం, 3 మంత్స్ అని ఎక్కడికి వెళ్ళంటారా, మీరే డుమ్మాలు కొడతా, లేదు ఎక్కడికి అంటే బయట నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తారా మీ దగ్గరికి? వస్తారు. ఆస్ట్రేలియా నుంచి, వస్తారు. అమెరికా నుంచి వస్తారు. మా సమ్మర్లో వచ్చినప్పుడు 1 మంత్, ఒక దుబాయ్ అమ్మాయి అండి 1 మంత్, కరెక్ట్ 1 మంత్ టైం అడిగింది. నేను ఒకటేనండి, నేను చెప్పినట్టు వినంట, ఫోకస్గా డైరెక్ట్ వెళ్ళిపోయింది స్టిచ్చింగ్ కటింగ్లో. స్టిచ్చింగ్ టైం పడుతుంది,
వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, అక్కడ మిషన్ ఉంది లక్కీగా అమ్మాయికి. ఓకే. జస్ట్ 1 మంత్లో మొత్తం నేర్చుకుని వెళ్ళిపోయింది ఆమె. అసలు వాళ్ళ హస్బెండ్ కోప్పడ్డాడు, పనికి 50,000 అవసరమా 1 మంత్ కంటే. తర్వాత ఒక 25 డేస్ లాస్ట్ మూమెంట్లో ఒక ఫ్రాక్ కుట్టి పంపిస్తే వాళ్ళ హస్బెండ్ ఇంకా 10 డేస్ టికెట్ పోస్ట్ పోన్ చేసి ఇంకా 10 డేస్ నేర్చుకుని వెళ్ళిపోయింది అమ్మాయి. అదృష్టం ఏంటంటే పాపం అదృష్టం ఏంటంటే 1 వీక్ జ్వరం వచ్చింది అమ్మాయికి. ఓకే. ఆయన సరిపోయిందని చెప్పి ఒక 3 డేస్ ఉండి వెళ్ళిపోయింది. ఫుల్ హ్యాపీ. ఇప్పుడు దుబాయ్లో చాలా బాగా గుర్తుంది అమ్మాయి. తెలుగు వాళ్ళకు తెలుగు గ్రూప్ ఉంటాయి కదా, వాళ్ళకి బాగా గుర్తుంది. సేమ్ జాక్ మిషన్ తీసుకుని తను కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తారు. డౌట్స్ కోసం ఎవరు కాల్ చేయాలి కానీ చెప్తా, డౌట్స్ కోసం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు కాదు, నా క్లాస్ అయిపోయినాక 1 మీకు year వాళ్ళు తర్వాత రిటర్న్ ఫోన్ చేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అప్పుడు? ఆ రోజు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మీరు అన్నీ కరెక్ట్ మేడం, మీరు అంటే మీరు ఏమో అనుకున్న అసలు మీరంటే మీరు ఏదో మీ బిజినెస్ కోసం మాట్లాడలేమో అనుకున్నా కానీ మాకు ఆ 1 year తర్వాత మాకు మీరు గుర్తుకొస్తుంది మేడం. డైలీ గుర్తుకొస్తుంది. బుక్ ఉంటుంది, ఆ బుక్ చూసి డైలీ నేను గుర్తుకొస్తా. కానీ ఆర్డర్స్ ఎక్కువ వచ్చిన కొద్దీ నాకు ఫోన్ చేస్తారు. డౌట్స్ కోసం ఫోన్ చేయరు, హ్యాపీ కోసం ఫోన్ చేస్తారు. అలానే ఇప్పుడు అందరైతే మీ దగ్గరకు వచ్చి పర్సనల్గా నేర్చుకోలేరు. మీరు ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో అంటున్నారు ఆన్లైన్ క్లాసెస్. నాకు అసలు వీలు పడలేదు. వాళ్ళకి ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి. ఇప్పుడు పర్సన్ ఎవరికి వెళ్తే వాళ్ళకి చెప్తాను. అదే ఆన్లైన్ అయితే 32 సైజ్ ఒకటి, 34 సైజు, 36 సైజ్ ఒకటి, 38. మీరు బాయ్స్ కూడా నేర్పిస్తారా? బాయ్స్ కూడా నేర్పిస్తాను. బాయ్ ఒక అబ్బాయిని పెట్టాను నేను. అన్ని నాకు టైం ఉండదు కానీ ఆ అబ్బాయి కూడా ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆ అబ్బాయిలు కూడా. మరి మీ దగ్గర మిషన్స్ ఉంటాయండి? 6 మిషన్స్ ఉన్నాయండి, జాక్ మిషన్స్ ఉంటాయి. ఓకే. నేను జాక్ మిషన్స్ ప్రిఫర్ చేస్తాను. ఏ మిషన్ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే నీట్గా అంటే జాక్ మిషన్. ఓకే. ఇంకేమేమి నేర్పిస్తారు మీరు? బ్లౌజెస్ అన్నీ అండి, బ్లౌజెస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, ఎనీథింగ్. ఫోటో చూస్తే మీరు కొలతలు కూడా మీకు గెస్ చేయగలుగుతారు. ఓకే. నేను ఎలా గెస్ చేసినో ఒక 1 year తర్వాత వాళ్ళు కూడా గెస్ చేయగలుగుతారు. నేను మీ ఇంటర్వ్యూలో ఒకసారి విన్నాను, మీరు మనిషిని చూసి మెజర్మెంట్ చెప్పేస్తారని. చెప్పిస్తాను. ఇప్పుడు యూఎస్ వాళ్ళకి టైం ఉండదు, ఫోటో పంపించి కుట్టమంటే అట్లా చాలా మంది కుట్టి డ్రెస్ పంపించిన. ఇప్పటికీ వాళ్ళు మెసేజ్ పెడదండి, మీరు స్టార్ట్ చేసి మళ్ళీ బొట్టికి అంటే లేదండి చేయొచ్చు కానీ నాకు టైం ఉండదు, నేను నమ్మను ఎవరిని. కటింగ్ చేసి ఉండాలంటే నాకు ఈ ట్రైనింగ్ దగ్గర ఉండలేక, స్టిచ్చింగ్ దగ్గర ఉండలేక నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మొత్తం చేసిన ఓన్లీ మా ఫ్యామిలీ వరకు మాయ కుట్టాలంటే మాకు టైం సరిపోతుంది. ఓకే. ఇదండి మనం ఇప్పటిదాకా భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అధినేతతోటి మనం మాట్లాడి అన్నీ తెలుసుకున్నాము. తన గురించి ఇంకా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మీ ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొత్త బిజినెస్ మ్యాన్తో మళ్ళీ కలుసుకుందాం.